సినిమాలపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ అని అరుస్తున్నారని, అవి బెదిరింపుల్లా వినిపిస్తున్నాయని చెప్పారు. అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చానని, వాళ్ళు సరిగా సద్వినియోగం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం హరిహర వీరమల్లు 8 రోజులే షూటింగ్ ఉందని, త్వరలోనే అన్ని చిత్రాలు పూర్తి చేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్. అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సినిమాలపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అవి బెదిరింపుల్లా వినిపిస్తున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి అటు ఆయా సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అప్డేట్స్ ఏమన్నా ఇస్తారా? ఎలా చూడొచ్చు ఈ కామెంట్స్ ని మనం? అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏపీలో ఓజీ గురించే ప్రస్తావన వస్తుంది. పవన్ కళ్యాణ్ అనే కాదు, మెగా హీరోలు ఎవరు వెళ్ళినా కూడా. నిన్న గేమ్ చేంజర్ మన కటౌట్ అక్కడ కూడా చూడొచ్చు. దిల్ రాజు ఆ గేమ్ చేంజర్కి సంబంధించి రామ్ చరణ్ కటౌట్ లాంచ్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ ఓజీ అంటే కూడా స్లోగన్స్ ఇవ్వటం జరిగింది. ఇది ఓజీ ఓజీ అంటున్న ఈ స్లోగన్స్ వల్ల పవన్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా సందర్భాల్లో కూడా ఆయన ఎక్కడ ఏ సందర్భాల్లో మాట్లాడాలో కూడా తెలియట్లేదు అనేసి కూడా చాలా సందర్భాల్లో కూడా అనటం జరిగింది. అయితే ఈ రోజున మీడియాతో చిట్చాట్లో కూడా పవన్ తన సినిమాల గురించి మాట్లాడటం మాత్రం పెద్ద చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే తను చేస్తున్న సినిమాలు మొత్తం 3 ఉన్నాయి. అవి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. అయితే దీంట్లో హరిహర వీరమల్లు కేవలం 8 days మాత్రమే ఉంది. ఇక ఓజీ కూడా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రస్తుతం ఓజీ ముందు వస్తుందా, హరిహర వీరమల్లు వస్తుందా అనేది కూడా ఇక్కడ ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఓజీ కూడా మొత్తం చాలా వరకు కూడా షూట్ అయిపోవడం జరిగింది. ఒక 20% అది కూడా పవన్తో ఉన్నటువంటి కొన్ని షార్ట్స్ ఉండటం కూడా జరిగింది. ఇక హరిహర వీరమల్లు కూడా కేవలం ఒక 8 రోజుల వరకే షూటింగ్ ఉంది కాబట్టి దీనిపైన కూడా పవన్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ రెండింటికి సంబంధించి ఇటు సినిమా మేకర్స్ అయితే మాత్రం 2025లో తప్పకుండా సినిమా వస్తుందంటూ కూడా ఇటీవలనే వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక డేట్ మాత్రం క్లారిటీకి మాత్రం వాళ్ళు కూడా చెప్పట్లేరు. ఎందుకంటే పవన్ ఉన్నటువంటి బిజీతో ఆయన ఇచ్చే టైము, డేట్స్ అవన్నీ చూసుకొని మిగతాది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయితేనే ఆ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఫ్యాన్స్ అరుస్తున్నారనేసి వాళ్ళు కూడా డేట్ ఇవ్వడానికి పరిస్థితి ఉంది. కాకపోతే ఇటీవలనే ఓజీకి సంబంధించి డివివి దానయ్య కూడా ఒక స్టేట్మెంట్ కూడా జరిగింది. పవన్ ఆ విధంగా ఇబ్బంది పెట్టొద్దంటూ కూడా అతను నిన్ననే ఆ ట్విట్టర్ వేదిక కూడా కోరటం జరిగింది. 2025లో తప్పకుండా ఓజీ మీ ముందుకు వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ 2 సినిమాలపైన ఒక క్లారిటీతో అయితే ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ప్రస్తుతం అయితే దానిపైన ఎటువంటి చర్చ కూడా జరగట్లేదు. ఇక మరొక విషయం ఏంటంటే పవన్ ఈ 3 సినిమాలు కంప్లీట్ అయితే మాత్రం చేస్తే ఇక తర్వాత సినిమాలు చేయనని కూడా ఆయన చెబుతున్నారంటే ఇక సినిమాకి మొత్తానికి దూరం అయిపోయి ఏపీలో పాలనపైన దృష్టి పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో పవన్ గతంలో కూడా చెప్పినట్టుగానే మరి చేస్తారా, లేకపోతే గతంలో కూడా ఏంటంటే సినిమాలకు దూరంగా ఉంటాను, ఇక మొత్తం పాలిటిక్స్లో క్రియాశీలకంగా ఉంటారన్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమాలు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మీడియాతో చిట్చాట్లో మాత్రం 3 సినిమాలు చేసేసి ఆ తర్వాత సినిమాలు చేయను అని చెప్తున్నారు. కాబట్టి మరి అలా ఆ విధంగా ఉంటారనేది చూడాలి. ఒకవేళ ఏదైనా కథ నచ్చి బాగా ఉండి తనకు టైం ఉంటే మళ్ళీ ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగానే సినీ ఇండస్ట్రీ నుంచి వినపడుతున్న మాటలు అయితే ఉన్నాయి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే 2 సినిమాలు మాత్రం 2025లో మాత్రం రిలీజ్ అవుతాయని కూడా ఇటు మేకర్స్ కూడా గట్టిగా భావిస్తున్నారు. అందులో ఓజీనా లేకపోతే హరిహర వీరమల్ల, ఈ 2 అయితే. ఎందుకంటే ఓజీ చూస్తుంటేనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఇది ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి ఒక స్టోరీ కావటము. హరిహర వీరమల్లు చూస్తుంటే అది కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఆ స్టోరీయే. కాకపోతే ఇది 2 పార్ట్ లాగా ఉండటం కూడా జరిగింది. సో ఈ సినిమా మొత్తం కంప్లీట్ పార్ట్ 2 కూడా చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పార్ట్ 1 వరకే ఫినిష్ చేసేసి ఇక దాన్ని కూడా పక్కన పెడతారనేది కూడా చూడాలి ఝాన్సీ. అలాగే వెంకట్, ఇటు పవన్ కళ్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో అటు హరిహర మల్లు మూవీ టీం కావచ్చు, ఓజీ మూవీ టీం కావచ్చు, ఫ్యాన్స్కి ఏమైనా అప్డేట్ ఇస్తుందా, ఎప్పుడు మూవీ వస్తుంది అనే దానికి సంబంధించి? ఎందుకంటే గతంలో అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చాను, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో చిత్ర బృందాలు విఫలమయ్యాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు కదా. ఎలా ఉండిపోతుంది పరిస్థితి? గతంలో 2 సినిమాలకు సంబంధించి కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ సినిమా కొంత కంప్లీట్ కాకపోవటం, పవన్ డేట్స్ అడ్జస్ట్మెంట్ కాకపోవటం, ఇవన్నీ కూడా చూడొచ్చు. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ నేను అన్ని డేట్స్ ఇచ్చాను కానీ వాళ్ళే మేకర్సే సరిగ్గా యూజ్ చేసుకోలేదని కూడా ఆయన ఇప్పుడు ఈ కామెంట్ చేయడం మాత్రం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఒక హీరోగా ఉండి పవన్ అటు రాజకీయ నాయకుడిగా బిజీగా ఉన్నటువంటి పవన్ తను ఇచ్చిన డేట్స్ను ఇటు మూవీ టీం సక్రమంగా వినియోగించుకోలేదు అంటే ఇక్కడ మూవీ టీం యొక్క తప్పు ఉందంటేగానే తెలుస్తుంది. సో మళ్ళీ పవన్ ఎప్పుడు డేట్స్
డేట్స్ ఇస్తే అప్పుడే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మేకర్స్ కూడా పవన్ పైన ఒత్తిడి చేసే అవకాశం కూడా లేదని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే మేకర్స్ మాత్రం 2025లో మాత్రం తమ సినిమాలు వస్తాయంటూనే పొటాపొట్టిగానే ప్రచారం చేసుకుంటున్నారు. దానికి సంబంధించి పవన్ ఫ్యాన్స్ ఓజీ అంటున్నప్పుడల్లా ఇటు ఓజీ మేకర్స్ కానీ ఇటు హరిహర వీరన్ మేకర్స్ కానీ అంటే ఇద్దరు నిర్మాతలు కూడా చూడొచ్చు, డివివి దానయ్య, దాంతోపాటు ఇటు ఏం రత్నం, వాళ్ళు అయితే సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఒకవైపు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా రిలీజ్ ఏ క్షణానైనా పవన్ డేట్ ఇస్తే మాత్రం ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసి రిలీజ్ చేసుకోవాలన్నట్టు వాళ్ళు కూడా ఉండటం జరిగింది. సో పవన్ ఇప్పుడు ఆ డేట్స్ ఇస్తే మాత్రం సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాతనే సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయడము, ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో ఉండేసి మొత్తం కూడా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండటం, బిజీగా ఉండటంతో ఇటు సినిమాకి తన సినిమాలకి డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఉంది కాబట్టి సినిమా డిలే అవుతున్న పరిస్థితి ఉన్నట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన మేకర్స్ కూడా చెప్తున్నారు ఝాన్సీ. అలాగే వెంకట్, ఈ సినిమా అంశానికి సంబంధించి మొత్తానికి ఒక క్లారిటీ రావాలంటే ఆయా సినిమాలకు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు స్పందించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? పవన్ ఎప్పటికప్పుడు కూడా సంప్రదిస్తున్నారు. నిర్మాతలు ఎవరికి వారికి ఇండివిజువల్కి వెళ్ళేసి తమ సినిమాలకు డేట్స్ ఇమ్మని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. పవన్ కూడా అలాగే చెప్పడం జరిగింది. ఓజీకి కానీ ఇటీవల మనం చూడొచ్చు హరిహర వీరమల్లి కూడా ఆయన డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ షూటింగ్ కూడా చాలా వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 8 days అయితే అయిపోతుందని అంటున్నారు కాబట్టి పవన్ దీన్ని కూడా డేట్స్ ఇచ్చేస్తే హరిహర వీరమల్లి ముందు వచ్చే అవకాశం ఉంటుంది ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయితే. ఇక ఓజీకి సంబంధించి ఇంకా ఒక 20 నుంచి 25% ఉంది కాబట్టి మరి దానికి చూసుకోవచ్చు. ఫస్ట్ హరిహర వీరమల్లు ఆ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే అది శరవేగంగానే షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి. దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక ఇటు చూస్తుంటే ఓజీ కూడా అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కాకపోతే ఏంటంటే పవన్ ఇచ్చేది అంటే ఆ తక్కువ టైం ఇప్పుడు, ఎందుకంటే అది ఇచ్చేది కొన్ని డేట్స్ చాలా తక్కువ ఉన్నా కూడా అది ఇస్తే మాత్రం మిగతా వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది. ఏదేమైనా పవన్ ఇచ్చే డేట్స్ పైన సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.